सीधा मनी हो टाइम रखना बंद 5 निमिष बंद गंगा नदी నుంచి ఒక దంపతులు ఓం నమః శివాయ. శ్రీ వేదగి సంగమేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం జరాసింగం, మండలం జరాసింగం, తాలూకా జహీరాబాద్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ రాష్ట్రం. శ్రీ వేదగి సంగమేశ్వర స్వామి ఆలయము చాలా పురాతనమైనది. ఇక్కడ ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఈ దక్షిణ కాశీలో ఇక్కడ నిత్యము మధ్యాహ్న కాలంలో అమృతగుండం పూజ అని చెప్పి జరుపుతారు. ఈ అమృతగుండం సమయంలో మహా నైవేద్యంగా భక్షాలుగా మహా నైవేద్యంగా ఉపయోగిస్తారు. ఈ మహా నైవేద్యాన్ని కాశీ గుండంగా ఇక్కడ అమృత గుండంలో ఒక హోల్ మాదిరిగా ఉంటుంది. ఆ హోల్లో ఆ గుండం పూజ చేసి ఆ నైవేద్యాన్ని అమృత గుండంలో చెప్పేసి అక్కడ గుండం పూజ చేసిన తర్వాత నైవేద్యాన్ని ఆ హోల్లో వదులుతారు. ఆ హోల్లో వదిలిన నైవేద్యాన్ని కాశీకి వెళుతుంది. అది పూర్వం నుంచి ప్రగాఢ నమ్మకము. అది నిజంగా విస్మరించింది అని కూడా మనం చెప్పబడుతుంది. ఏతకి సంగమేశ్వర భగవాని పవిత్రమైన గుండము. ఇక్కడ నైవేద్యం పెడితే కాశీ వరకు ఉంటుందని నమ్మకం. పూర్వీక కాలం నుంచి ఎప్పటికీ నైవేద్యాలు కానీ పూజలు కానీ చేస్తూ ఉంటారు. केतकी संगमेश्वर भगवान की जय. हर नमः नीलकंठ नमो మీడియా మీడియా విశేషణ అయిపోయింది తీసుకున్నా సార్. పూర్ణం దధాతి మదవ్యో దానితే కదా బ్రహ్మణ ఉపహారకే ధరైవ యజమానాయు తేజోధరాని కర్పూర మంగళ ఆనంద మహామంగళ సంగమేశ్వర భగవానికి జయ. జరాసంగం కేతకి సర్వేశ్వర స్వామి ముఖ్య అర్చక దిలీప్ కుమార్ జోషి, సంగారెడ్డి జిల్లాలో చాలా పెద్ద క్షేత్రం ఇది. ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జనాలు అధికంగా వస్తారు. ఇక్కడ గుండం పూజ అనేది విశిష్టత ఉన్నది. గుండం అంటే కాశీ నుంచి నీళ్ళు వస్తాయి, అందుకే దక్షిణ కాశీ కానీ పిలువబడుతుంది. అక్కడ నుంచి దక్షిణ కాశీ గుండంలో నైవేద్యం వదులుతాం. భక్షాలు వెళ్ళి పెట్టి నైవేద్యం వదులుతుంది. ఆ నైవేద్యం వెళ్తే నైవేద్యం వదిలిన తర్వాత నైవేద్యం అంటే వెళ్తుంది, నీళ్ళు మాత్రం అక్కడికి రిటర్న్ వస్తుంటుంది. అది విశిష్టత ఇక్కడ. మళ్ళీ అన్న పూజ, అభిషేకము, కుంకుమ పూజ, ఇవన్నీ పూజలు సక్రమంగా జరుగుతుంటాయి. జనాలుగా మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు చాలా విపరీతంగా జనాలు వస్తుంటారు. ఆకుల పూజ, అభిషేకము, ప్రాతకాల పూజ, సాయంకాల పూజ, నైవేద్యము, గుండం పూజ అనేది జరుగుతుంది. అమావాస్య రోజు ప్రత్యేక పూజలు అమావాస్య రోజు ప్రత్యేకంగా మహారాష్ట్ర, కర్ణాటక జనాలు విపరీతంగా అమావాస్య రోజు కోరిన కోరికలు నెరవేరుతాయి. వచ్చి నమస్కారం చేసి అమావాస్య రోజు కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి అధికంగా అమావాస్య రోజు జనాలు శ్రావణ మాసం మళ్ళీ నవరాత్రి ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు ఇవి చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ.
శంకరయ్య స్వామి జలసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం జలసంగం. ఇది మనం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ప్రతి ఒక్క కోరికలు కూడా నిర్వహిస్తాయి. ఆ కోరికలు అయిన తర్వాత మళ్ళీ వస్తారు అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రతి సోమవారము మన అమావాస్య రోజు 50,000 పబ్లిక్ ఉంటుంది ఇక్కడ దర్శనం. శివుడు మహాశివరాత్రి 9 రోజులు నవరాత్రి ఇస్తాం. 9 రోజులు అయితే దినం పబ్లిక్ ఉంటుంది, యాత్ర పబ్లిక్. కాబట్టి ఇది మనం ఈ సమాధి కాశీబాబు మఠం, ఇది కాశీబాబు మఠం. ఇక్కడికి వెళ్ళి ఆయన జిందా సమాధి అయ్యాడు. ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాడు కాశీ. నడుచుకుంటూ వెళ్తే ఆయన దగ్గర బంగారం త్రిశూలు ఉండే, ఆయన దగ్గర బంగారం త్రిశూలు ఉంటే ఆయన దగ్గర అక్కడ గంగా నదిని పడిపోయింది. కాబట్టి ఇక్కడ వచ్చి మళ్ళీ కాలగొట్టుకున్నాం అనమాట. కాలగొట్టుకుంటే ఇక్కడ మనం అది ఆ గూడికి వెళ్ళి నివేద్యం ఇస్తారు, అక్కడికి వెళ్ళి వచ్చినమాట. ఈ వాటర్ కాశీకి వస్తున్నట్టు మీరేమో ఇక్కడ కాశీబాబు మఠం ఏమన్నా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జ్వరం రాని ప్రతి ఒక్కరు ఆరోగ్యం కానీ బాగుండే ఒక 5 ప్రదక్షిణ ఇస్తే తప్ప అయిపోతుంది. చర్మ వ్యాధి ఉంటేనే ఈ మళ్ళీ పుస్తకం అంటే ప్రతి ఒక్కరు కూడా 5 ప్రదక్షిణ ఇస్తే తప్ప అయిపోతుంది అనమాట. సర్వరోగ నిర్మాణం ఉంటుంది మీ ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఇది కాశీబాబు మఠం అనమాట. ఇది మాత్రం జిల్లా సమాధి. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నడు నుంచి పెద్దల వరకు ఇది ఒక 5 ప్రదక్షిణ ఇస్తే తప్ప అయిపోతుంది. కాబట్టి ఇది జిల్లా సమాధి అంటారు అన్నమాట. నా పేరు ఎం రాజేశ్వర్. ప్రతి వారం పెడతారా, రోజుగా పెడతారా అన్నదానం? శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో దక్షిణ కాశీగా పేర్కొన్న క్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం. ఇది ఉమ్మడి నిజాం జిల్లాలోని పెద్ద శివాలయంగా పేరుగాంచింది. ఇక్కడ నిత్య అన్నదానం అంటే ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం చేయబడుతుంది శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానంలో. ఈ అన్నదానం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి అన్నదాన పత్రంగా పేర్కొంటుంది. రోజు ఇక్కడ 50 కిలోల బియ్యాన్ని ఉడికించడం జరుగుతుంది. స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించిన తర్వాత ఇక్కడ భక్తులకు అన్నదానాన్ని అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు 50 కిలోల బియ్యం ఉడికించడం జరుగుతుంది. 250 మంది నుండి 300 వరకు భోజనాలు చేస్తారు ఇక్కడ. మరియు ప్రత్యేకంగా ఆదివారం, సోమవారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 50 కిలోలు కాకుండా 75 వారు ఎంత ఉంటే 12 గంటల నుంచి 3 గంటల సమయం వరకు ఇక్కడ నిత్యాన్నదానం డైలీ జరుగుతుంది. స్పెషల్గా ఇక్కడ ప్రతి అమావాస్య రోజున ఇక్కడ 8 క్వింటాల బియ్యం ఉడికించడం జరుగుతుంది. స్వామివారి పట్టుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా అన్నదాన ప్రసాదాలు జరుగుతుంది. ప్రత్యేకంగా స్వామివారికి అన్నం, ఒక కూర, ఒకటి స్వీటు, సిరా పాయసం ఇలాంటివి చేయడం జరుగుతుంది. రోజు డైలీ మజ్జిగ కూడా ఇక్కడ మహాశివరాత్రిలో ఎట్లా ఉంటుంది సందర్భంగా ఇక్కడ వేలాదిగా భక్తులు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి నిత్యం ఇక్కడ నాహాయిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. 9 రోజులు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా ఇక్కడ మా కార్యనిర్వహణాధికారు, ఆలయ సిబ్బంది, అర్చకులు అందరూ కలిసి సిబ్బంది ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ సమన్వయంగా అందరికీ సౌకర్యాలు మహాశివరాత్రికి కల్పించడం జరుగుతుంది. మా పరమాత్ముడు కూడా మాకు అనుగ్రహిస్తున్నారు. ఏ ఇబ్బంది లేదు, మంచిగా సవలతులు అవుతున్నది, దాఖలు పెడుతున్నారు. ఇక్కడ ఏమి ಇಬ್ಬಂದಿ ಅದಕ್ಕೆ ಮತ್ತೆ ಬಂದು ಈಗ 27 ವರ್ಷ ಆಯಿತು. ಎಲ್ಲ ಇದಾಗ್ಯದ, ಮಕ್ಕಳೆಲ್ಲ ದೊಡ್ಡವರಾಗ್ಯಾರ. ಈಗ ದೊಡ್ಡವ್ರು ಜಾಬ್ ಮಾಡ್ಲತ್ತಂದ್ರೆ ಮತ್ತೆ ಬಂದು ಹೋಗಾರ ಅಂತೇಳಿ ಮತ್ತೆ ಬಂದ್ವಿ. ಸ್ವಾಮಿ ಅಂತ ನಾವು ಬೀದರ್ದಿಂದ ಬಂದಿದ್ದೆವು. ನಂದೀಗ ಏಜ್ ಅದ 32 ವರ್ಷ. ಸುಮಾರು ಒಂದು 20 ವರ್ಷದಿಂದ ಬರ್ತೀವಿ. ನಮ್ಮ ಮನೆದೇವ್ರ ಸಂಗಮೇಶ್ವರ ಎಲ್ಲ ನಮ್ಮದು ಮನೆಗೆ ಸುಖ ಸಮೃದ್ಧಿ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಆಸೆಗಳು ಈಡೇರಿಸಿದ್ದಾರೆ. ನಮ್ಗೆ ಸುಖ ಶಾಂತಿಯಿಂದ ನಿಕ್ಕುವಂತ ಅಷ್ಟೇ ಕೇಳಿದ್ರು ದೇವರಿಗೆ, ಅದಕ್ಕೆ ಹೆಚ್ಚಿಗೆ ಏನು ಕೇಳಿಲ್ಲ. ಏನಂತಾರೆ ಈಗ ಇದು ಸೆಕೆಂಡ್ ಕಾಶಿ ಇರ್ತಾರೆ. ಫಸ್ಟ್ ಕಾಶಿದ ಈಗ ವಾರಣಾಸಿದಾಗ ಅದ ಪುರಾಣ ಹಳೆ ಪುರಾಣ ಪ್ರಕಾರ ಅಲ್ಲ ಅದು.
ಮೊನ್ನೆ ಅಲ್ಲಿಗೂ ಹೋಗಿ ಬಂದಿದ್ದೆವು, ಕಾಶಿನೂ ಅಯೋಧ್ಯೆನೂ ಮುಗಿಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೆವು. నా పేరు రాజనరసింహారావు. నేను కంటోన్మెంట్ బోయిన్పల్లి గ్రామం నుంచి వచ్చాను. సో ఈశ్వరుడు సర్వాంతర్యామి. ఆయన ఎక్కడైతే అనుభూతులు, ఆయన అనుగ్రహం ఎక్కడైతుందో ఆ సిద్ధులు మనం తప్పకుండా పొందగలం. ఈ సిద్ధి అనేటువంటిది ఎక్కడైతుందో ఈ జరాసంగం అనేటువంటి ఈ ప్రాంతంలో, ఈ సంఘంలో అదృశ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందువలన మన భక్తులను ఆకర్షించుకొని మమ్మలను తృప్తి ఆనందపరుస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతం అనేటువంటిది, ఈ దేవాలయం, ఈ ప్రాంగణము, తర్వాత ఈ గుండం అనేటువంటి ఇది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మాకు సంతృప్తినిస్తుంది, మా యొక్క కోరికలను తీరుస్తుంది. సో కాబట్టి మేమందరము ఇక్కడికి ఏకత్రితమై ఆర్యవైశ్య క్లబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి కూడా వచ్చాము, ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చాము. మా మాతృమూర్తులు, స్త్రీమూర్తులు, అదేవిధంగా మా సభ్యులము, కోశాధికారులు, పాలకవర్గం అందరం కూడా ఒక 4 బస్సులలో ప్రత్యేకించి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ శుభ సందర్భాన తెలియజేస్తున్నాను. మాకు మంచి తృప్తి, ఆనందమైన విషయాలు ఇక్కడ అనుభూతిని పొందినాం. అందువలన మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. మీ ఆర్యవైశ్య సమాజ్ నుంచి వస్తున్నారు. ప్రతిసారి మీరు శివరాత్రి జాతర కూడా వస్తారు? అప్పుడు సందడి ఎక్కువ ఉంటుంది, తృప్తికరంగా దర్శించుకోలేమనేటువంటి తాపత్రయంతో అప్పుడు రాకుండా ఈ ముందు ఆర్ తర్వాత వచ్చి వెళ్తుంటాం. శ్యామలా అండి, మేము కేపీహెచ్బి హౌసింగ్ బోర్డు నుంచి వస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము. నేను కోరుకున్నాను, కోరిక నాకు నెరవేరాలని నేను కోరుకున్నాను. నేను డైలీ ఫారం రోడ్కి వచ్చాను. నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు శివకుమార్. నేను 3 టైమ్స్ వచ్చాను. ఇప్పుడు నుంచి 3 టైమ్స్ వచ్చాను. ఒకటి అనుకున్న కోరిక అయింది, అంతకు నుంచి నాకు చాలా సంతోషం. మళ్ళీ వస్తామని అనుకుంటున్నాం సార్. సెకండ్ టైం వచ్చాము, బాగా అనిపించి మళ్ళీ మేము సెకండ్ టైం వచ్చాము. సంఘం నుంచి సంఘం కష్టాల బాధలు సండే వస్తున్నాము, ఎప్పటికీ వస్తున్నాము. బాగానే ఉంటాయి ఇక్కడ. మేము అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఖర్చుకు కంపల్సరీ నా పేరు వెంకటేష్ గుప్తా. నా పేరు తడకా వెంకటేష్ గుప్తా. కేటకి సంగమేశ్వర స్వామి టెంపుల్కి ఈ గుడి గురించి, మహత్యం గురించి తెలుసుకొని నేను హైదరాబాద్లోని సికింద్రాబాద్ అల్వాల్ ప్రాంతం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ దేవాలయం గురించి బాగా మహత్యం ఉందని మేము ఎంతో ఆశతో పట్టి వచ్చాము. కానీ ఇక్కడ చూసేసరికి ఏముందంటే ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. ఇక్కడ రోడ్లు కానివ్వండి, గత ప్రభుత్వం ఏం చేసిందో చేయలేదో మాకు తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా, లోకల్లో ఉన్న శాసనసభ్యులన్నా ఈ గుడి గురించి తెలుసుకొని ఎంతో ఆదాయం వస్తుంది మనకు గుళ్ళ నుంచి, హిందూ ధర్మం నుంచి కానీ, హిందువుల నుంచి కానీ ఎంతో వస్తూ ఉన్నాయి ప్రాఫిట్. కానీ గుడి ముందుకు పోవడం లేదు. అందరికీ వచ్చిన భక్తులకు కానీ అందరికీ వసతులు కూడా ఏర్పాటు చేయాలి, గుడిని డెవలప్ చేయాలని, ఆ స్వామి వారికి మంచి చూడాలని, అంత మంచి జరగాలని కోరుకున్నాం.